ఇవాళ రైతు సంఘాల నాయకులతో కేంద్రం మరోసారి చర్చించనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్తో సాయంత్రం 6 గంటలకు సమావేశమై చర్చలు జరపనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో గత చర్చలు విఫలమవటంతో ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు అన్నదాతలు. 3వ దఫాలో సుమారు 6 గంటలకు పైగా చర్చలు సాగినా కేంద్రంతో రైతులకు ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ సమావేశంలో రైతు సంఘాల నాయకులు లేవనెత్తిన డిమాండ్ల పరిష్కారానికి మరింత సమయం కావాలన్నారు మంత్రులు. రైతులు మొత్తం 14 డిమాండ్లను లేవనెత్తగా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలోనే ప్రతిష్టంభన నెలకొంది. స్వామినాథన్ కమిషన్ నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధరపై హామీ చట్టం కోసం రైతులు పట్టుబడుతున్నారు. పూర్తి రుణమాఫీ, రైతులకు రైతు కూలీలకు పింఛన్లు అందించే పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2020ని రద్దు చేయడంతో పాటు 2013 భూసేకరణ చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలంటూ కేంద్రంతో రైతులు ఇవాళ 4వసారి భేటీ కానున్నారు. అయితే ఇప్పటికైనా రైతు సమస్యలకు తెరపడుతుందా లేక మరోసారి చర్చలకు దారి తీస్తుందా అన్న సస్పెన్స్ రైతుల్లో నెలకొంది.